నమస్తే, వెల్కమ్ టు జమ్నీ న్యూస్. ఎక్కడైనా గుంతలు, దెబ్బతిన్న రోడ్లు కనబడితే అక్కడ ఆయన కారు ఆగుతుంది. శ్రమదానం పేరిట ఆయన సొంత ఖర్చుతో ఆ గుంతలను పూర్తి చేస్తారు. ఆయన హైదరాబాద్కు చెందిన బాలగంగాధర్ తిలక్. గొప్ప సంఘ సంస్కర్త పేరు పెట్టుకున్నందుకో ఏమో గానీ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా శ్రేయస్సు కోసం స్వతహాగా పనిచేస్తున్నారు తిలక్. ఈయన గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు బాలగంగాధర్ తిలక్. ఈయన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. సంఘ సంస్కర్త పేరు పెట్టుకున్న తిలక్ ఆయన అడుగుజాడల్లో నడవడం విశేషం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు ఈయన ప్రజా శ్రేయస్సు కోసం శ్రమదానం చేస్తూనే ఉంటారు. ఎలాగంటారా? ఇదిగో ఈ కారు ఈయనదే. కారు డిక్కీలో గడ్డపార, గుణపం, కంకర మట్టి వేసుకొని నగర రోడ్లపై తిరుగుతుంటాడు. ఎక్కడైనా గుంతలు, దెబ్బతిన్న రోడ్లు కనబడితే ఆయన కారు అక్కడ ఆగుతుంది. ఆ దెబ్బతిన్న రోడ్లను శుభ్రం చేసి కంకరు పోసి గుంతను పూడ్చివేస్తారు. తన సొంత ఖర్చుతో రోడ్లను బాగు చేస్తుంటారు తిలక్. గత 3 సంవత్సరాలుగా ఈ శ్రమదానం ఎందుకు చేస్తున్నారో ఆయన మాటల్లోనే విందాం. నేను ఈ శ్రమదానం అనే కార్యక్రమం 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు 2010 జనవరిలో మొదలుపెట్టాను. నేను అసలు మొట్టమొదట ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కారులో ఆ ముందు రోజు రాత్రి వర్షం కురిసింది. ఈ గుంతలన్నీ నిండిపోయి ఉన్నాయి. కారు చక్రం గుంతలో పడి ఆ నీళ్లు స్కూల్కి వెళ్తున్న పిల్లల మీద పడింది. ఆ స్కూల్కి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రుల మీద పడింది. నాకు చాలా బాధ కలిగింది. వాళ్ళకి సారీ చెప్తామని చూస్తే వాళ్ళు లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. చాలా బాధ కలిగింది. అదంతా ఆలోచనలో ఉండిపోయాను నేను. మర్నాడు ఒక 6 లారీస్ అంటే 300 మీటర్ల దూరం ఉంది. ఆ రోడ్డు అంతా మొత్తం అంతా అలాగా ఉంది. ఆ స్కూల్ పిల్లలు రోజు ఆ రోడ్లో వెళ్తూనే ఉంటారు. రోజు ఇలా జరుగుతుంది కదా అని నాకు అనిపించి నేను దాన్ని ఒక 6 లారీస్ తెచ్చి నా డబ్బులు పెట్టి నేను పూర్తి చేశాను. వాళ్ళు చాలా హ్యాపీ. అప్పుడు మా పిల్లలు ఆగి, ఆ తల్లిదండ్రులు కూడా ఆగి చాలా రోజు మా మీద రోజు పడుతున్నాయండి. అందుకని నేను మీ కారులో మీరు వెళ్తున్న పడినా కూడా మేము చూడకుండా వెళ్ళిపోయాం. అలాగా ఇది మాకు మామూలు ప్రతిరోజు ఈరోజు మేము సంతోషంగా ఉందన్నారు. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఈయన ఒంటరిగా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేస్తుంటారు. గతంలో శని, ఆదివారాలు మాత్రమే ఈ పని చేసేవారు. తరువాత తన సేవ పూర్తిగా ప్రజలకే అంకితం చేయాలని భావించి రిటైర్మెంట్ తర్వాత ఇన్ఫోసిస్లో చేసే జాబ్ని కూడా మానేశారు. తన జీవితం శ్రమదానానికే అంకితం చేసేశారు తిలక్. తిలక్ చేస్తున్న ఈ పనిని చూసి తమ వంతు సాయం చేయాలని ఎవరైనా భావిస్తే ఆయన పనిచేసే చోట ఆ ప్రాంత ప్రజలు ఆయనకు పనిలో సహాయం చేస్తారు. తిలక్ చేస్తున్న ఈ శ్రమదానానికి ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. గవర్నమెంట్ పట్టించుకోకపోయినా కానీ ఆయన వచ్చి చేస్తున్నాడు. చాలా పద్ధతి చాలా మంచిగా ఉంది ఆయనది. మాకు నచ్చింది. మేము కూడా ఆయనతో పాటు సాయం చేస్తున్నాం. నేను కార్వాన్లో ఉంటాను మేడం. 2 months నుండి సార్ హైదర్స్ కోట్ బండ్లగూడ సన్ సిటీల ఏరియాలో హైవే రోడ్ పనులు చేస్తున్నాడు. వర్షాలు పడ్డప్పుడు ఈ వాటర్ గుంతలు ఉన్నప్పుడు అతను తన సొంత శ్రమదానం చేస్తున్నాడు. మాకు కూడా చాలా ఏదో రోడ్ల మీద పోయేటే రోడ్లు గుంతలు ఉన్నాయని చూసి వచ్చి మేము కూడా చేస్తున్నాం. సార్ ఒక్కడు బాధపడుతున్నాను వచ్చి మేము కూడా వర్క్ చేస్తున్నాం. అందరూ అలా చేస్తే బాగుంటుంది. కూడా ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని తిలక్ ఆశిస్తున్నారు. నాకు వాళ్ళ జీతం బాగానే ఇస్తున్నారు. కానీ నాకన్నా 4 రెట్లు 5 రెట్లు పనిచేసే కుర్రాళ్ళు, యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి అసెట్, దేశానికి అసెట్. వాళ్ళని మనం సేవ చేసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆ కుటుంబాలకు ఎంతో మనకి తెలియకపోయినా మనం ఏంటంటే సేవ చేసి ఉంటుంది. నాకు చెప్తుంది దాని ఉద్దేశంతో నేను ఇంకా పూర్తిగా ఉద్యోగం మానేసినది ఈ పనులకి. దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఆ ఏసీ రూమ్లో కూర్చొని పని చేయలేకపోయాను. మన పనులు మనం చేసుకుంటే అధికారులతో సంబంధం లేకుండా చిన్న చిన్న పనులు త్వరగా పూర్తవుతాయని చెబుతున్నారు తిలక్. తిలక్ చేస్తున్న ఈ శ్రమదానానికి జెమినీ న్యూస్ ఆయనకు సెల్యూట్ చేస్తోంది. శ్రమదానం చేస్తూ సమాజానికి సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఎక్స్ కన్సల్టెంట్ ఆఫ్ ఇన్ఫోటెక్ అండ్ రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ బాలగంగాధర్ తిలక్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన మన పక్కనే ఉన్నారు. ఆయన చేసిన సేవల్ని, ఆయన అభిప్రాయాల్ని, అలాగే నేటి తరం ఏం తెలుసుకోవాలో ఆయన నుంచి తెలుసుకుందాం. మీరు మాకు స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకే డయల్ చేసి ఆయనతో మాట్లాడొచ్చు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికే భారంగా ఉన్నటువంటి రోజులు. మన ఇంట్లో పని చేసుకోవడానికే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతున్నటువంటి రోజులు, లేదా మన ఇంటి చుట్టూ లేదా మన గల్లీలో కూడా ఎవరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి. అలాంటి ఈ కాలంలో మీరు ఎంతో ఉన్నత స్థాయిలో విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. మీకు ఇలాంటి సేవలు చేయాలనే ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది? మొదట అసలు మీరు ఈ కార్యక్రమంలో పూనుకోవడానికి కారణాలేంటి? మన సమాజంలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారండి.
చాలా గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళు అయితే ప్రజల దృష్టిలో ఎక్కువగా కనిపించడం లేదు. ప్రతిరోజు టీవీలో వేరే వేరే విషయాలు, దోపిడీలు, అవి కనిపిస్తున్నాయి. కానీ ఇవి మంచి పనులు చేసేవాళ్ళు చాలా ఎన్జిఓస్ అవి చాలా చేస్తున్నారు. అవి నాకు చాలా మంది తెలుసు. నేను ఈ డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాను, ఒకసారి నీళ్ళు వచ్చింది, ఆ గుంటల్లో నీళ్ళు వాళ్ళు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి ఆడవాళ్ళ మీద పడితే నాకు చాలా సిగ్గు అనిపించింది. అది తప్పించాలంటే చిన్న గుంట పూర్తి చేస్తే పోతుంది. అట్లా అని పూడ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు చాలా అలా మాట్లాడే విధానం నాకు చాలా సంతోషం కలిగించింది. నా జేబులో డబ్బులు ఖర్చు నాకు బాధ అనిపించలేదు. అలాగనే తర్వాత కూడా యాక్సిడెంట్స్, ఇప్పుడు నాకు ₹1,00,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళు 30 రోజులు కూర్చుంటే నేను అంత సంపాదిస్తున్నాను. ఆ మొత్తం జీతం బట్టుకెళ్ళి నాకన్నా ఎక్కువ చాలా సంపాదన చేసేవాళ్ళు యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ యాక్సిడెంట్ వల్ల కాలు కానీ చేయి కానీ పోవటం అవి జరిగినప్పుడు ఈ మొత్తం జీతం 30 రోజులు సంపాదించింది బట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళ కుటుంబాన్ని మనం సపోర్ట్ చేసి మనం సహాయం చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోలేము మనం. ఒక్కొక్కసారి మనం ఏ టైంలో ఇంట్లో బయలుదేరాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ రాహుకాలం యమగండం అంటారు చూశారు. మన అదృష్టం బాగుంటే ఆ గుంట్లో పడి ఏదో చిన్న దెబ్బ తగులుతుంది, లేచిపోతాం, ఏదో ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది. దురదృష్టం ఉంటే వెనక ఏదైనా వెహికల్ వస్తే మీద నుంచి వెళ్ళిపోవడం, కాలు పోతుందో, చేయి పోతుందో, ప్రాణం పోతుందో ఆ భగవంతునికి తెలియాలి. మనం కళ్ళ ముందు నేను చాలా చూశాను. చూసి చలించిపోయేవాడు. అటు కూడా చూడబుద్ధి చేసేది కాదు. అంటే ఇలా జరగకుండా ఏం చేయాలనేది నన్ను వేధిస్తుండేది ప్రశ్న. ఈ గుంట లేకపోతే ఇది జరిగి ఉండేది కాదు. అంటే చాలా యాక్సిడెంట్ జరిగినప్పుడు గుంట వల్ల జరిగిందనే విషయం కూడా చాలామంది గమనించడం లేదు. వెళ్తూ ఉంటారు, గుంట కనిపిస్తుంది, బండి ఇలా పక్కకి తిప్పుతారు, ఈ లోపల స్పీడ్గా వచ్చే కారు వాళ్ళని గుద్దుతుంది, కారు గుద్ది వెళ్ళిపోయింది, పొగర కారు వరకు అంటారు. అంతవరకే గుంట వల్ల ఉంది కారణం. తర్వాత గుంటలో పడిపోయి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన సమాజంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మన హాస్పిటల్కి తీసుకెళ్తారు, సకల సేవలు చేస్తుంటారు, తిరుగుదల, భోజనం, క్యారేజీలు అన్ని పట్టుకెళ్ళి చాలా చేస్తారు. కానీ చిన్న గుంట పోర్చడం వల్ల వాళ్ళకి ఈ కాలు బాధ, సమయం, డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా మనం ఆదా చేయొచ్చు. ఈ చిన్న గుంట పోర్చడం చూసినట్లయితే అందువల్ల నాకు ఈ గుంటలు పొడ్చాలనిపించి ప్రతి శని ఆదివారాలు నేను పొడుస్తూ వెళ్తూ ఉండేవాడిని. అట్లానే వెళ్తూ ఉన్నాను. కానీ ఇంకా చాలా గుంటలు, చాలా యాక్సిడెంట్లు ఎక్కడో ఒక చోట కనిపిస్తూ నేను ఈ దృష్టిలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగిన గుంటలు ఉన్నాయి, ఇక్కడ జరిగిన గుంట వల్ల ఈ గుంటని ఎవరు అనడం లేదు. అనకపోతే పోనీ మనం వాళ్ళకి చెప్పే శక్తి మనకు లేదు. మనకున్న శక్తి ఏంటి? గుంటలు పోర్చగల శక్తి మనకు ఉన్నది. సరే, ఆ ఉద్యోగం మానేసి 30 days సంపాదించి మొత్తం ఇచ్చినా కూడా ఆ కుటుంబాన్ని మనం సపోర్ట్ చేయలేము. ఆ చిన్నపిల్లకి చనిపోయిన తండ్రిని తీసుకుని రాలేము, ఆ భార్యకి ఆ భర్తను తీసుకుని రాలేము. ఈ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించుంటారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు కదా, చాలా ఆనందించే రోజుల్లో ఒక యాక్సిడెంట్ అయ్యి వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ బాధలు మనం తీర్చలేము. ఇవన్నీ తీర్చాలంటే ఈ గుంటలు పూడిస్తే కొంతవరకు మనం తీర్చగలం. 30 రోజులు అక్కడ కష్టపడి తెచ్చి ఇచ్చిన డబ్బులు ఏ కుటుంబాన్ని కూడా సపోర్ట్ చేయడానికి పూర్తి జీవితకాలం సరిపోదు. వాళ్ళు ప్రమాదాలు తప్పిస్తే ఎన్నో కుటుంబాలకు సహాయం చేయొచ్చు అనే విషయం నాకు చాలా అర్థమయ్యి నేను అక్కడ కూర్చోలేకపోయాను, నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ప్రతిరోజు ఇప్పుడు ఇది పూడుస్తున్నాను నేను. ఓకే, అసలు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనే యోచనలో ఉంటారు అందరూ, లేదా వాళ్ళు ఈ పని చేయట్లేదు, దీనివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మనం విమర్శించడము జరుగుతుంది, అధికారులను తప్పుపట్టడం జరుగుతుంది. మనం ఏం చేయాలి అనేది ఆలోచించేవారి సంఖ్య, మీలా ఆలోచించేవారి సంఖ్య చాలా తక్కువ. అది వాళ్ళ దైనందిన జీవన విధానం వల్ల కావండి, ఇంకోటి కానివ్వండి. కానీ మీరు ఇంత కష్టపడి వీకెండ్స్ అంటే ఎంజాయ్ చేయాలి అనుకునేటటువంటి వాటికి సమయాన్ని కేటాయించాలి అనుకునేటటువంటి రోజులు, కానీ మీరు పూర్తిగా సమాజ సేవకు అంకితమయ్యారు. మరి నేటి తరం ఎలాగా ఇన్స్పైర్ అవ్వాలంటారు? అది ఎంజాయ్ చేయడం అనేది విషయానికి వస్తే అది ఒక్కొక్కరి ఉద్దేశం, ఆలోచన, వాళ్ళ యొక్క పరిస్థితిని పెరిగిన ప్రభావాన్ని బట్టి ఎంజాయ్మెంట్ అనేదానికి నేను ఇప్పుడు పని చేస్తూ నేను చాలా ఆనందం పొందుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నాకైతే తృప్తుంది. చాలామందికి నేను ఇది ప్రమాదం జరగకుండా కాపాడుతున్నానే తృప్తి నాకు చాలా ఆనందం ఇస్తుంది. అంటే ఆనందం అనేదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరికి ప్యాకెట్ ఆడితే ఉంటుంది, ఇంకొకటి చేస్తే ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇంకోటి క్రికెట్ చూసి వాడు 6 కొడితే పైకి ఎగిరి కింద దూకి నేనేదో దేశాన్ని ఉంచాను అనుకున్న వాళ్ళకి ఆ రకమైన ఆనందం ఉంటుంది. రకరకాలు, ఆఫ్కోర్స్ వాళ్ళు విమర్శించాలని కాదు, ఆనందం అనేది రకరకాలుగా ఉంటుంది. నాకైతే నేను ఈ రకంగా చాలా తృప్తి పొందుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అంచేత నేను చేయగలను. పైగా మీరు ఇందాక అన్నారు, నేను పని చేస్తూ ఊరికనే తత్వం నాకు లేదు. నేను ఈ విషయాలు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలా లెటర్స్ ఇచ్చాను. నేను తర్వాత కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి లెటర్స్ ఇచ్చాను. కమిషనర్ గారు స్పందించి ఇప్పుడు ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి కంకర, ఈ రోజున నేను చేసిన బ్యాలాస్ట్ ఉంది, డాంబర్ అంటారు, తార్ మిక్స్డ్ గ్రావెల్, ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి నాకు అరేంజ్ చేసినారు. శ్రీమన్నారాయణ గారు అని చెప్పేసి ఒక జిహెచ్ఎంసీ సూపర్ ఇంజనీర్ ఉన్నారు. వాళ్ళు సార్ తెలంగాణ గారు మీకు ఎక్కడ కావాలండి, మీరు మాకు సహాయం చేస్తున్నారు అంటారు. కానీ వాళ్ళు నాకు సహాయం అని అన్నారు. వాళ్ళు
అది మీకు నేనే వాళ్ళకి సహాయం చేస్తానంటారు. కమిషనర్ గారి దగ్గర కూడా ఎప్పుడన్నా ఒకవేళ పని మీద వెళ్ళినా కూడా ముందు వెంటనే ఆయన చాలా ఆదరించి తీసుకుని మీకు ఏం కావాలి తిలక్ గారు ఇంటికి దాకా వచ్చారని చెప్పి వెంటనే సహాయం అందిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి మనకు కమిషనర్గా ఉండటం చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళని లెటర్స్ ఇస్తుంటాను, అది నేను కొంచెం కోపస్తుడిని, అంచేత నేను ఇచ్చేవి చాలా లెటర్స్ రాసి ఆ లెటర్స్ స్పందన లేకపోయేటప్పటికి ఒక చిన్న ఫోటో రూపంలో ఏమంటే మన రోడ్లు ఈ విధంగా ఉంటున్నాయని చెప్పి కమిషనర్ గారికి నేను ఒక ఫోటోని చూపించడం జరిగింది. అంటే అందమైన రోడ్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయి అంటే చాలా అందంగా ఉంటాయి. ఆ రోడ్లు ఎక్కడో ఒక చోట చిన్న గుంట పడుతుంది, దాన్ని నెలలు సంవత్సరాలు అలా ఎందుకు వదిలేస్తున్నారు? డబ్బు లేదా, బుద్ధి లేదా అనేది తెలియటం కోసం నేను ఈ ఫోటోని తీసి కమిషనర్ గారికి స్వయంగా చూపించడం, హోమ్ మినిస్టర్ గారికి చూపించడం కూడా జరిగి మీరు అని చెప్పడం జరిగింది వాళ్ళకి. ఓకే అండి, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు మనకి. ఏలూరు నుంచి శ్రీరామ్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. బాలగంగాధర్ తిలక్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. అంటున్నానండి ఒకసారి చెప్పండి. బాలగంగాధర్ తిలక్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మీలాగా సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే వ్యక్తి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా దేశానికి సేవ చేయాలని కూడా చాలా సంతోషం కలిగిస్తుందండి. భగవంతుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడండి, మంచి ఆలోచన ఇచ్చాడండి, నేను చేయగలుగుతున్నాను. ఇదంతా ఆయన కృప, ఆయన దయ వల్ల మనం చేయగలుగుతాం. చాలా స్ఫూర్తిదాయకం అండి. మాకు ఏలూరులో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఏలూరులో మాకు జిల్లా కేంద్రం సార్ ఏలూరు అంటే. ఈ మాకు వాటర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది సార్ ఏలూరులో. అది అసలు మొన్న నీలం తుఫాను కారణంగా మొత్తం సర్వనాశనం అయిపోయిందండి సర్ఫేస్ అంతాను. అయితే నేను వెంటనే RNBSCతో చెప్తే 1 week లో నేను బాగు చేయించగలిగానండి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి. చెప్పండి. అలాగే ఇంకా మాకు వెస్ట్ గోదావరి జిల్లా కేంద్రం కలెక్టర్ గారి కార్యాలయం అండి చాలా ధ్వంసమైపోయిందండి. కలెక్టర్ గారే పట్టించుకోవట్లేదండి. మా జిల్లా కలెక్టర్ గారి ఆఫీసు లోపల ఇంటీరియర్ రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయండి. అది నేను వారి దృష్టికి కూడా తీసుకెళ్ళానండి. ఇంతవరకు బాగు చేయించుకోలేకపోతున్నారండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ అండి, కలెక్టర్ గారి కార్యాలయం అండి. ఓకే అండి, చెప్పండి. అది ఆ విషయంలో కూడాను మేము ఇక్కడ శ్రద్ధ తీసుకుంటున్నాం, కానీ అధికారుల్లో తగిన స్పందన ఉండట్లేదండి. అది దాని విషయంలో మరి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో 30 ఆఫీసులు ఉన్నాయండి. జిల్లా స్థాయి కార్యాలయాలు 30 వరకు ఉన్నాయండి ఇక్కడ మాకు ఏలూరులో. ఎవరో ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. ఎంతో మంది రోజుకి 30-40 వేల మంది ప్రజలు వస్తూ ఉంటారండి ఆ కార్యాలయానికి. మరి కలెక్టర్ గారు కూడాను, మరి కలెక్టర్ గారు కానీ ఇంకా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంది, DRD ఆఫీస్ ఉంది, కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారండి. అక్కడ ఎన్ని ఆఫీసులు ఉన్నా కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. కలెక్టర్ గారి కార్యాలయంలో ఇంటీరియర్ రోడ్లు అండి, అంతర్గత రోడ్డు రహదారులు అండి. ఓకే, ఇప్పుడు తిలక్ గారి నుంచి మీరు ఏమన్నా సహాయం కోరబోతున్నారా? కనీసం సలహాగాని అంటే మా వరకు నేను కూడా చేయగలను కానండి. అంటే అంత వారిలాగా అసలు అంత స్ఫూర్తిగా వారు చేస్తుంటే చాలా సంతోషం వేస్తున్నాండి. నిజంగా వారికైనా వస్తే ఇక్కడ కనీసం మా జిల్లా అధికారులు సిగ్గుపడేలాగా అలాంటి వారు వస్తే మేము ఇక్కడ వారికి అకామిడేషన్ అంతా ఇస్తామండి. కనీసం ఉత్తరే ఒక ఆయన రోల్ మోడల్ గా మేము అక్కడ చూపిస్తే కన్నా ఉపయోగపడతారని చెప్పి నా ఆశ అండి. ఓకే అండి, మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా వాళ్ళందరికీ చూపించి వాళ్ళలో కథలకి తీసుకురావాలి అనే ఆలోచన ఆయనకి కలిగింది. ఇప్పుడు ఇదే విషయం మన మిగిలిన నగరాలు, తెనాలి నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి, చాలా నగరాల నుంచి, ఈవెన్ బెంగళూరు, చెన్నై నుంచి కూడా మీరు ఒకసారి రండి, మీతో కలిసి మొదలుపెట్టి మేము ముందుకు వెళ్తామని అడుగుతున్నారు. దానికి నేను ఆలోచన చేస్తున్నాను. రేపు ఫ్రైడే తెనాలి వస్తానని చెప్పి నేను వాళ్ళకి మాట ఇచ్చున్నాను. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ మనకి కృష్ణబాబు గారు అంటే కృష్ణ పరమాత్ముడు అంత గొప్ప ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి నాకు పెద్ద సమస్య అనిపించలేదు. ఆయనే మీకు ఏం కావాలో చేస్తానని చెప్పి నేను చాలా ఆప్తమిత్రులాగా మాట్లాడతారు, కానీ ఒక ఆఫీసర్గా ఆయన ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు. కానీ మీరు చెప్పినట్టు కలెక్టర్ గారు ఆఫీస్ ముందే ఉంది అంటే చూడలేకపోతున్నారు ఏదని చెప్పంటే అటువంటి ఆఫీసర్లు ఉండడం మన దురదృష్టం. మన సమాజంలో ఉద్యోగం వచ్చే వరకు ఒలింగి ఉండి ఉద్యోగం వచ్చిన తర్వాత నిలబడి 9 రోజులు అయిపోయిన తర్వాత వెనక్కి నిలబడి మాట్లాడే ఈ తత్వం పోయిన రోజుని మన బాగుపడతాం. ఇది మన దేశం, మన ప్రజలు అనే భావం కలిగిన ఆఫీసర్లుగా వస్తే మనం చాలా లాభం పొందుతాం. అటువంటి రోజుల కోసం మనం ఎదురు చూద్దాం. తిలక్ గారు, ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి ఆయన చెప్పిన దానికి కానివ్వండి, మన నగరంలో రోడ్ల పరిస్థితిని కూడా మనకి తెలుసు. ఎవరైనా వస్తున్నారంటే ప్రధాన కూడళ్ళు ఏముంటాయో అక్కడ వేయించడం, ఇలాంటివి చూస్తున్నాము. ఇది ఎక్కడ పొరపాటు జరుగుతుందంటారు? ప్రభుత్వ వైఫల్యమే అని అనుకోవాల్సి ఉంటుందా? ప్రజా శ్రేయస్సును అసలు దృష్టిలోకి తీసుకోవటం లేదు అని అనుకోవాల్సి ఉంటుందా? మీరేమంటారు? దీనికి ఒక మాటలో చెప్పాలంటే చాలా కష్టం. అందరికీ తెలుసు చాలా చిన్న విషయం మనం సరిచేయలేకపోతుంది. ఎందుకంటే మనం ఏదైనా
వెళ్ళి చెప్పామనుకోండి, నువ్వెవడోరా నాకు చెప్పేది అని ఒక చాలా తేలిగ్గా తీసిపడేసే తత్వం మన అందరిలోనూ అలాగ పాటుకుపోయింది. ఇప్పుడు సపోజ్ మన సిటీ ఇంత బాగుంది, మంచి మంచి రోడ్లు, ఇప్పుడు ఒక ప్రభుత్వం వల్ల అశ్రద్ధ వల్లే మన రోడ్లు కానీ ఇవి కానీ ఇలాగ ఉండటం లేదు. ఇది ఎంతో చాలా బ్యూటిఫుల్ సిటీ. ఇందులో చాలా మంచి మంచి రోడ్లు వేశారు. చాలా చోట్ల ప్రజలే వాటిని నాశనం చేస్తున్నారు. ఎవరింటి ముందు వాడు శుభ్రంగా ఉంచుకునే బదులు ఎవరింటి ముందు వాడు పాడు చేసి ఏమండి మీరు ఇట్లా చేస్తున్నారని నేను అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ప్రజల పాత్ర కూడా ఇంపార్టెంట్. ప్రజల పాత్ర 40% ఉంది. 40% ఉంది ఖచ్చితంగా. నేను ప్రతి చోట నేను చూడగలిగాను, చూసి వాళ్ళకి నేను చెప్పాను. చెప్పిన తర్వాత అందులో కొంతమంది విన్నారు, కొంతమంది అటు ఇటుగా ఉన్నారు. మీరెవరంటే మాకు చెప్పడానికి అని అన్నారు. అయినా సరే నేను వాళ్ళ ఇంటి ముందు కూడా నేను నిలబడి చేస్తుంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు చూశారు, వాళ్ళ అరుగు మీద కూర్చొని చూసి, బాబు ఆ పక్కన ఇంకా ఉంది, నువ్వు ఇంతెంత తీస్తున్నావు, ఎప్పుడు అవుతుంది, ఒకసారి ఇలా ట్రక్ తేవచ్చు కదా అని సలహాలు కూడా ఇచ్చారు అరుగు మీద కూర్చొని. నేనే బాధపడి ఇవన్నీ ఇటువంటి చాలా చూసి నేను ఆనందం పొందుతుంటాను. ఇటువంటి మనుషులు మన సమాజంలో ఉన్నారు కదా అని. ఏమో మీరు నీళ్ళు వదిలేస్తున్నారు, రోడ్డు మీద వచ్చి పాడైపోతున్నాయి కదా అంటే, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఏం పని వాళ్ళు ఏంటి అక్కడ కూర్చొని వీళ్ళ ఇంట్లో నుంచి నీళ్ళు అలా రోడ్డు మీదకి ఇలా వదిలేస్తుంటే వాళ్ళు వచ్చి ఎదురు చేయాలి. ఇటువంటి తత్వం కూడా మన ప్రజల్లో మారాల్సిన అవసరం ఉందండి. తర్వాత ప్రభుత్వం కూడా మనుషులే, మన సమాజం, మన తమ్ముడు, మన ఫ్రెండు, మన ఇంటి పక్కవాడు ముందు వీళ్ళు ఉద్యోగులు అంటే ఎక్కడి నుంచి వచ్చారండి, మన ఇళ్లలో నుంచి, మన సమాజంలో నుంచి వచ్చి వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మంచి పద్ధతులు లేవు. పద్ధతులు లేకపోవడం వల్ల అశ్రద్ధ, ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం కోసం బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత మొత్తుగా పడుకోవడం, ఇది ఆనందించడం, అదే ఏదో నన్ను ఎవడు అడుగుతాడనే ఒక భయం. అది మనం సరి చేసుకోగలిగిన రోజున ఈ ప్రజల సహకారంతో 40%, ఈ కింద స్థాయి ఉద్యోగులు వాళ్ళు చేయవలసిన విధులు వాళ్ళు చేస్తూ వాళ్ళకు 30% చేసిన రోజు ఇంకా మిగిలిన 30% పైన మిగులుతుంది. ఆ 30%కి ఆటోమేటిక్గా మనం చేయలేము. దానికి కొంచెం వనరులు కావాల్సి వస్తాయి, దానికి ప్లానింగ్ కావాల్సి వస్తుంది. అది వాళ్ళు కూర్చుని మనం చేయించుకోగలుగుతాం. అయితే ప్రజల సహకారం ఉన్న రోజున మనం చాలా చేయగలుగుతాం. ఎవరి ఇంటి ముందు వాడు పాడు చేసేవి నేను మీకు చాలా, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, క్లిప్పింగ్స్, మీరు అవకాశం ఇస్తే నేను చూపించగలుగుతాను. ఇప్పుడు ఎన్సీసీ అని ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ హైటెక్ సిటీ దగ్గర ఉంది. ఇప్పుడు కాల్ తీసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కొత్తపేట నుంచి శర్మ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, తిలక్ గారు అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం లేదండి, నేను మీరు చేస్తున్న పనికి బాగా అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా సంతోషం. అయితే మాత్రం నేను చెప్పేది ఒకటే అండి మీకు. చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు మీరు పూడుస్తున్నారు, వాళ్ళు ఏముందంటే ఖర్చు రాసేసుకుని రాజకీయ నాయకులు అధికారులు కలిపి బిల్ చేసుకుని దొబ్బుతారు. అది కూడా మీరు కొంచెం ఆలోచించాలండి. మీరు చెప్పింది చాలా వాస్తవం అండి. దానికి మనం కాబట్టి నేను చెప్తున్నాను సార్, అది మీరు ఇంకా చేసే ఉద్దేశం ఏమైనా ఉన్నట్టయితే ప్రజాసేవ, పర్సనల్ గా ప్రైవేట్ వర్క్లు ఏమైనా ఉన్నాయనుకోండి, లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాటికి ఏమైనా కార్యక్రమం మనం చేస్తే బెటర్ అండి. అంతేగాని గవర్నమెంట్ ప్రాపర్టీని మనం కనుక చేసుకుంటే వాళ్ళు బిల్ చేసుకు దొబ్బుతారండి. ఇది మనం కూర్చుని చర్చించుకుని ప్రతి ఊరికి గ్రామ కమిటీ అంటున్నారు. మనం ఎక్కడికో దేశాన్ని ఉద్ధరించాలంటే దేశం అంతా పరిగెట్టక్కర్లేదు, వేల కిలోమీటర్ పరిగెట్టక్కర్లేదు. మన వీధి, మన రోడ్డు, మన ఊరు మనం బాగు చేసుకోగలిగితే అయితే మనం కూర్చొని మాట్లాడుకుని మన సమస్య ఏమిటి అని మాట్లాడుకుని మనం సక్రమంగా ఆలోచన చేద్దాం, సక్రమంగా పనులు చేసుకుందాం రోజు ఈ సమస్యలన్నీ కూడా మట్టిమాయం అయిపోతాయండి. కాకపోతే ఎక్కడికక్కడ ప్రతి వాళ్ళు దేశాన్ని ఉద్ధరించాలి, దేశం అంటే ఎక్కడో, దేశం అంటే మట్టి కాదు అని మహానుభావుడు ఎవరో చెప్పారు. ఎక్కడో ఉంది దేశం అంటే, ఎక్కడ కాదు, మన ఇంటి ముందు మన బాగుందా, మన ఇంటి పక్కన మన వీధి మనం సరి చేసుకోండి చాలు, మొదలు పెట్టండి వేళ నుంచి. అది మొత్తం ఊరు బాగుపడుతుంది. అందరూ కలిసి ఉపక్రమించి ఏ ఊరు కావు, ఏ వీధికి ఆ వీధి సరి చేసుకుంటే మొత్తం దేశం అంతా బాగుపడుతుంది. ముఖ్యంగా ఈ రోడ్డుకి సంబంధించిన విషయంలో వస్తే ప్రతి కిలోమీటర్కి ఒక 2 కానీ 3 కానీ వాలంటీర్స్ వచ్చి మనం సరే ఈ వీధిలో ఏముంది, ఇబ్బందులు ఏమున్నాయి, ముఖ్యంగా రోడ్డుకి సంబంధించిన విషయం నేను మాట్లాడుతాను, దాని గురించి నేను చెప్తున్నాను. ఉదాహరణకి ఒక చిన్న లారీ వెళ్ళేటప్పుడు, ఏదో ట్రక్ వెళ్ళేటప్పుడు మన భవనాల నిర్మాణాల కోసం సామాన్ తీసి వచ్చిన రాళ్ళు పడి ఉంటాయి రోడ్డు మీద. మనం పగలు వెళ్ళేటప్పుడు వాటిని చూసి కనిపిస్తాయి, పక్కకి తప్పులు వెళ్ళిపోతుంటాం బైకులు వెళ్ళేవాళ్ళు వాళ్ళును. రాత్రులు మన కోసం వచ్చే మిత్రులు కానీ మనకు కానీ ఒక్కోసారి పరజాగం కనిపించవు, రాత్రులు అయితే యాక్సిడెంట్ అవుతాయి. అంటే పగలు చూసినప్పుడు ఈ కిలోమీటర్ ఒకరిద్దరు బాధ్యత, ఈ కిలోమీటర్ మాది అని అనుకుని ఈవేళ ఇక్కడ రాళ్ళు పడ్డాయి దీని మీద వెంటనే దాని కాలుతో మనం ఎందుకు వంగోవాలనుకుంటే కాలుతో పక్కకు దూస్తే కూడా పోయి ఎవరికి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి సపరీలు చేసి ఓ క్యారేజీలు అన్నీ చేసి ఏదో సేవ చేసామనుకునే బదులు జస్ట్ ఒక 2 నిమిషాలు ఎలాగంటే వాళ్ళకి సమయం ఆదా అవుతుంది, ఆ నొప్పి వాళ్ళు భరించక్కర్లేదు, ఆ ఖర్చు వాళ్ళు భరించక్కర్లేదు, ఎన్నో సహాయం చేసినట్టు అవుతాం. ఇది వాళ్ళు ఎవరో చూసి మనం మెచ్చుకోక్కర్లేదు, ఎప్పుడు సర్వేశ్వరుడు భగవంతుడు మనం గమనిస్తూనే ఉంటాడు. ఆ విషయం నమ్మి మనం ముందుకెళ్ళి మనం చేసుకుంటే మనం చాలా మంచి పనులు చేసుకోగలుగుతాం. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి మనోహర్ గారు. మనోహర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. తిలక్ గారితో మాట్లాడండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి మనోహర్ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో, చెప్పండి. హలో గంగాధర్ గారు. నమస్కారం మనోహర్ గారు. నమస్కారం సార్.
మీరు చేస్తున్న పనికి చాలా చాలా సంతోషం అండి. నాకు సంతోషం అండి. సార్, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి. ఏవేవో కారణాలు చెప్తూ నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మీరేం నిరుత్సాహపడద్దు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని చేపడుతూ ఉంటారు కనుక ఆ పనిని మీరు ముందుకు తీసుకువెళ్ళండి సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ అన్నారు ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు బిల్ రాసుకుంటారు అని చెప్పని. అట్లా అనుకుంటే మీరు ఏ పని సాధించగలరు. కనుక మీరు చేస్తున్న పని చాలా మంచిది. మీరు పేరుకు తగ్గట్టుగా లోకమాన్యులు కనుక మీకు మా అందరి సపోర్ట్ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఉంటుంది సార్. సార్, మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలండి. తర్వాత ఇందాక వారు చెప్పినట్టు పేదవాళ్ళకంటే నేను ఇవాళ పోస్టింగ్లో ఫేస్బుక్లో పెట్టాను. మనం ఈ సమాజాన్ని నాశనం చేసేది, పాడు చేసేది దుర్మార్గులు కాదు, చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళ మంచితనం వల్ల నాశనం చేస్తారు. ఎలా నాశనం చేస్తారో వివరిస్తూ నేను ఒక చిన్న కథ రాశాను ఈవేళ. అందులో అది మీరు చదవచ్చండి. ఏంటంటే జాలి గుణము, దయాగుణము. ఎవరు మన దగ్గరకు వచ్చి అడుక్కుంటారు, చిన్నపిల్లలు, వాళ్ళు చింకిరి బట్టలతో ఉంటారు, పట్టణానికి పోయి కళ్ళల్లో తేలిపోయి ఉంటారు. మనం చూసి జాలిపడి ₹1 ఇస్తాం. ఆ రూపాయి దేశాన్ని ఎంత నాశనం చేస్తుందనే విషయం నేను వివరిస్తూ నేను ఇవాళ కథ చేశాను. మనం ఇచ్చే ఆ రూపాయి, సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం ట్రైన్లో ఒక పెట్టెలో 100 మంది ఉన్నాం అనుకుందాం. 100 మంది ఉన్నప్పుడు 100 మంది ధర్మాత్ములు దానం చేసే వాళ్ళు ఉండరండి. దయాగుణం గలవాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు, పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తున్న వాళ్ళు ఎవరు వచ్చి అడిగినప్పుడు 10 మంది వేశారనుకున్నాం. 10 మంది ₹10 వేస్తే ఒక పెట్టెలో ₹10 కానీ వస్తాయి. ఈ లోపల కొత్త జంట ఉన్నారు, మంచి సంతోషంలో ఉంటారు. వాళ్ళైతే ₹10 లెక్కలేకుండా వేస్తుంటారు. అంటే ఒక పెట్టెలో 50 వేసినా, అంటే తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు కూడా పుణ్యం వస్తుందని వాళ్ళు 5-10 వేస్తుంటారు. ఈ విధంగా ఒక ₹20-30 వస్తాయండి ఒక పెట్టెలో, ఒక చిన్న బెగ్గరికి. అలాగా అతను ఒక ట్రైన్లో 20 పెట్టెలు ఉంటే 20 పెట్టెల్లోనూ వెళ్ళలేడు, 2-3 పెట్టెలకు వెళ్తుంటాడు. అంటే ఒక ట్రైన్ దగ్గర సుమారు ఒక ₹50 వరకు సంపాదించగలుగుతాడు. ఒక స్టేషన్లో, సికింద్రాబాద్ స్టేషన్లో 100 ట్రైన్స్ ఉన్నాయంటే 100 ట్రైన్ దగ్గరికి వెళ్ళలేడు, 10 ట్రైన్స్ దగ్గరికి వెళ్తాడు. 10 ట్రైన్స్ దగ్గర సుమారు అతను ఒక రోజు సంపాదించేది మీరు ఆశ్చర్యపోతారు. మనం ₹1 ఇచ్చామనుకుంటున్నారు, ₹500 సంపాదిస్తున్నాడు. ఇది ఏమైపోతుంది? వాళ్ళు దే ఆర్ ఆన్ ది గ్రిప్ ఆఫ్ ది బిగ్ లీడర్స్. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఈ విధంగా బెగ్గింగ్ వచ్చినవాడు ఇవాళ లీడర్. వాడికి వీళ్ళంతా వాళ్ళకి సమర్పించుకుంటే వీళ్ళకి 20-10 ఇస్తాడు, వీళ్ళ తిని బతుకుతారు. వాడు తీసుకుని వెళ్ళి మన సమాజంలో చాలా గణనభంగా వాడు మెంటర్ అవుతున్నాడు. వాడేనండి ఈ రేపులు చేసేది, ఈ చైన్ స్నాచింగ్ చేసేది, ఇవన్నీ. అంతే దయించి ఇందాక ఆయన చెప్పాడు దయాగుణం ఉండండి పేద పిల్లలకి ఇవన్నీ చెప్పని. మనం అక్కడే తప్పు చేస్తున్నాము. అది ఇవ్వటం వల్ల చాలా నష్టం చేస్తున్నాం, దేశాన్ని నాశనం చేస్తున్నాము. చాలా అనాథ శరణాలనే చాలా NGOs ఉన్నాయి. ఇది మన దానం ధర్మం చేయాలనుకుంటే NGOస్కి ఇచ్చి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి కొంచెం సరిగా జరుగుతుందో లేదని చూసి మనం సమాజాన్ని మనం చాలా ఉద్ధరించుకోవచ్చు. కానీ ఒక 10 మంది దగ్గర చెప్పినప్పుడు అందులో 10 మందిలో కూడా ఎందుకయ్యా అని తీసి పడేస్తారు. మిగిలిన 9 మంది కూడా ఆ మాట వినేస్తున్నారు. అక్కడ మనం నష్టపోతున్నాం. ఆ ఒక్కడి వల్ల నష్టం ఉంది. ఎవడయ్యా వింటాడనే వాడు మొట్టమొదటి దొంగ. విని ముందుకు వెళ్ళి చేద్దాం, మనం చేయగలిగింది మనం చేద్దాం. తప్పనిసరిగా మనం మన సమాజాన్ని మోసుకోగలం. మంచి మనం బెటర్ ఇండియా, వీ కెన్ బిల్డ్ బెటర్ ఇండియా అనే నమ్మకం, చాలా విశ్వాసం నాకుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ బోధన నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. తిలక్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ బాగుంది సార్ ప్రోగ్రామ్, ఇది మీ కాపర్ బాగుంది. చెప్పండి. హలో తిలక్ గారు. చెప్పండి. నేను కూడా ఇట్లా చేస్తుంటాను సార్, సుందరపులతోనే. సంతోషం. మేము కూడా ఇక్కడ రోడ్డు కనపడ్డా గుంట అయిపోయడం, లైట్లు పెట్టేయడం. ఉన్నారండి చాలా మంది మంచి పనులు చేసేవాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ఎవరినో దేశాన్ని దోసుకునే వాళ్ళని ఇంకొకరిని చూపించి ప్రపంచం అంతా ఎలాగ ఉందని భ్రమ కలిగిస్తున్నారు. మంచి వాళ్ళు సేవ సమాజంలో చాలా మంది ఉన్నారండి. వాళ్ళని మనం ఒకసారి మరి టీవీ వాళ్ళు ప్రతిరోజు ఏదో కార్యక్రమం చూపించింది, ఈయన సేవ చేస్తున్న వ్యాలీ నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం. ఇలా చూపించి ఇది ఆయన పోటీతత్వం మనుషులు ఎప్పుడు ఉంటుందండి. ఎవరైనా మంచి పని చేస్తే వాడు మంచి పని చేయాలనుకుంటే, వాడు చెడ్డ పని చేస్తే ఆ భావం కలిగారే వాడు కోర్టు దోసుకున్నట్టు మనం ఎందుకు దోసుకోవడం అనే భావమే కలిగిస్తున్నారు. వాళ్ళని తక్కువగా చూపించి ఈ సమాజానికి ఎంతో సేవ చేసేవాళ్ళు వాళ్ళని కాస్త చూపిస్తుంటే వాళ్ళలో మన దేవుడి గుడికి వెళ్ళామనుకోండి, ఎవరో ఆయన 10,000 దానం చేశారంటే 5,000 దానం, అరే మనం కూడా ఎంత ఇద్దామనే ఉద్దేశం కలుగుతుంది. అంటే మంచి పని చూసినప్పుడు మనం కూడా మంచి చేద్దాం అనిపిస్తుంది. అంచేత మంచి విషయాలు వీళ్ళు ఛానల్స్ ఎక్కువ చూపించి మరి ఆ దుర్మార్గం గురించి దేశాన్ని దోసిన వాళ్ళు తక్కువ చూపిస్తే మన సమాజం చాలా బాగుపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కలర్ లైన్ లో ఉన్నారు నటరాజు గారు. నమస్తే అండి. హలో నటరాజు గారు. ఓకే అండి. తిలక్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, నేను తిలక్ గారితో మాట్లాడాలని కాల్ చేశానండి. నమస్కారం అండి. నమస్తే అండి తిలక్ గారు. మీరు ఇంత వయసులో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఖమ్మం తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మీకు ధన్యవాదాలు. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మార్చారు. చెప్పండి వింటున్నారు. అయినా కూడా నాకు వచ్చిన సలహా ఏంటంటే, మీరు పెద్దవారు, నా వయసు మీకు సలహా ఇచ్చేంత లేదు, కానీ
అయినా కూడా నాకు తెలిసిన సలహా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్ పంపుల కోసం అని రోడ్లు తవ్విస్తుంటదండి. దాని నుంచి చాలా రూపాయల డబ్బులు వస్తున్నాయి. కానీ ఆ పంపుకి తవ్విన గుంతలు మాత్రం ఎప్పటికీ పూర్తుందండి. మళ్ళీ దానికి బిల్లు పెట్టి కలెక్షన్ కాంట్రాక్టర్కి ఇచ్చి దాంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దాని బదులు అసలు పంపు వేసుకునే వాటితోనే ఇది పూర్తి అయిన తర్వాత మళ్ళీ రోడ్డు యాజిటీజ్ గా వేసిన తర్వాత పంపు కనెక్షన్ ఇస్తే అది బెటర్ అని నా ఉద్దేశం అండి. మున్సిపాలిటీ ఎందుకు ఇలా చేస్తుందో అది ఇటువంటి దాని మీద మంచి అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తిలక్ గారు, మీరు చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉందండి. వాళ్ళు చాలా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారండి. వాళ్ళు ఆ విషయాలు మనం అందరం కూర్చుని మనం ఎక్కడికక్కడ గ్రామ కమిటీలుగా ఏర్పడి మన గ్రామం, మన వీధి, మన రోడ్డు అంటూ చేసుకుంటూ మనం పెద్ద సంఘాలుగా ఏర్పడి మనం రిప్రజెంట్ చేసి చాలా చేయొచ్చండి. నా దగ్గర ఏమి చేయాలనే విషయం పూర్తిగా మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలి, ఏ రకంగా సహకరించాలి, వాళ్ళ మీద నిఘా ఉండేటట్టు కూడా ఒక రకమైన పుస్తకం ఉంది. వర్క్ కమ్ ఇన్స్పెక్షన్ బుక్ అని చెప్పి మనం ఒక రిజిస్టర్, ప్రతి వర్క్ కమిషనర్ గారు ఒకటే ఉన్నాడు. ఆయన ప్రతి చోటుకి వెళ్ళి ప్రతి గుంట ఎలా ఉంది, ప్రతి రోడ్డు ఎలా ఉంది అని చూడలేరు. ఆయన దగ్గర సూపరింటెండెంట్ ఇంజనీర్స్ ఒక 2 మంది ఉన్నారు. అక్కడ కింద ఇంకా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్నారు. తర్వాత అసిస్టెంట్ వీళ్ళందరికీ సుమారు ఒక 200 మంది వర్క్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. బేసిక్ పీపుల్ ప్రతి వాళ్ళకి ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళకి మనం ఒక చిన్న పుస్తకం ఎవరైతే పంపు అప్లికేషన్ పెట్టారో పంపు కనెక్షన్ ఇచ్చే ముందు తొమ్మిది రోడ్డు యాక్టివిటీగా వేసిన తర్వాత పంపు కనెక్షన్ ఇస్తే గుంటలు అనేవి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండవనేది నా అభిప్రాయం. దీనికి ప్రతి సమస్యకి చాలా చిన్న పరిష్కారం ఉందండి. చాలా చిన్నది పరిష్కారం, చాలా సింపుల్గా అవుతుంది. అయితే దానికి ఏంటంటే మనం ఎక్కడైనా సరే మన ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ, ఇప్పుడు మినిస్టర్ వెళ్తున్నారు అనుకోండి, నేను ఒక చోట ఏమండి నీళ్ళు ఇలా వదిలేశారు మీరు రోడ్డు పాడు చేస్తున్నారని అడిగితే, రోజు చీఫ్ మినిస్టర్ ఇలా పోతుంటాడే, రోజు హోమ్ మినిస్టర్ పోతుంటాడే, నువ్వు కూడా పోయా అని సమాధానం చెప్పడానికి వీడియో ఉంది, మీకు ఎప్పుడైనా చూపిస్తాను మీకు అనేది. అంటే వాళ్ళు వెనక అంటే అది ఊరుకుని చేసే పనండి. ఇక్కడ ఎవరి తరగతిలో వాడే పడతాడు, వాడి ఇంటి ముందు బయట వేసుకుంటాడు, పిల్లో తల్లో చెల్లో ఎవరో ఒకరు పడతాడండి, అప్పుడు బాధపడతాడు. వాళ్ళకు కూడా ఈ పెయిన్ తెలియాలి అనేది ఆయన అదే అంటే వాళ్ళకి తెలియాలని అంటేనండి మనకు ఒక చిన్న వ్యవస్థ ఉందండి. వ్యవస్థ కొంచెం నిర్వీర్యం అయ్యింది. మరి వాళ్ళకి ఆ మాట అంటే బాధ కలగవచ్చు. దాన్ని మనం నిఘా పెట్టడానికి ఒక చిన్న పుస్తకం ఒకటి ఉందండి, ఒక రిజిస్టర్, వర్క్ కమ్ ఇన్స్పెక్షన్. వర్క్ కమ్ ఇన్స్పెక్టర్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆయన మనం ఉందనుకోండి, గుంట ఉంది పూర్తలేదు, మన ఈ గుంట ఎప్పుడు పడింది, నువ్వు ఎప్పుడు చూసావో చూడలేదా, తాగి ఇంట్లో పడుకున్నావా, లేకపోతే నీకు ఎవరైనా సమాచారం ఇచ్చారా, ఇస్తే ఎప్పుడు ఇచ్చారు, నువ్వు ఎందుకు చేయలేకపోతే నీకు మనుషులు లేరా, లేకపోతే నీకు సామాన్ లేదా, లేకపోతే ఏమీ లేదు, లేకపోతే పై వాళ్ళ నోటీస్ తీసుకెళ్ళి అనేటువంటి ఒక చిన్న రిజిస్టర్ ఉందండి. అది మనం ఈ రిజిస్టర్ ప్రతి వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర పెట్టిన రోజున ఇటువంటివన్నీ మటుమం అయిపోతాయండి. ఎందుకంటే ఆ ఇన్స్పెక్షన్ రిజిస్టర్ ఈ మినిస్టర్ కానీ ఈ ఆఫీసర్ పై ఆఫీసర్ కానీ వచ్చినప్పుడు చూసేదాన్ని, మరి ఇక్కడ ఈ గుంట ఉంది భయంకరంగా, ఇది నల్లించి ఉందంటున్నాడు వీడు, నువ్వు అసలు ఎందుకు చూడలేదు, చూస్తే నువ్వు ఎందుకు చేయలేదు, చేయడానికి నీకు ఏం కావాలి, మనుషులు లేరా లేకపోతే ఏమీ లేదు అనే విషయాన్ని మనం నిఘా పెట్టి ఒక పుస్తకం పెట్టిన తర్వాత దాని మీద ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. దానికి జవాబుదారీ చేసిన తర్వాత అసలు మనకి ఎక్కడ ఇటువంటివి కనిపించవండి. ఓకే అండి, మనకి ఇచ్చిన సమయం అయిపోతుంది. ఫైనల్గా మీరు ఇచ్చే నేటి తరానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? మెసేజ్ అందరూ యువకులు నేను ఎందుకు చేస్తానంటే, యువత మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా సంపాదిస్తున్నారు, కుటుంబానికి చాలా పెద్ద అసెట్టు, కుటుంబానికి కాకుండా మన దేశానికి కూడా చాలా పెద్ద అసెట్టు. వాళ్ళకి ఈ బైక్ యాక్సిడెంట్ అంటే, ఇప్పుడు నేను చాలా ముసలివాడిని, నేను బైక్ ఎక్కితే నాకు కూడా 60-70 చెప్తాను వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మంచి మంచి రోడ్లు ఉన్నాయి. అంత మంచి రోడ్లు ఎక్కడ చిన్న గుంట ఉంటుంది, ఆ గుంట మన ఏరియాలో మనకు తెలుస్తుంది, లేకపోతే మన పరిచయం మనం పడిపోవడం, ఇందాక చెప్పినట్టు ఏదైనా వెనక ఏదైనా ఏకులు వస్తే పెద్ద ప్రమాదం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంచేత ప్రతి కిలోమీటర్కి ఒక 2-3 వాలంటీర్స్ ఏర్పడి ఇటువంటిది ఏమన్నా ఉంటే వాళ్ళు చేయగలిగితే చేయటం, చేయలేకపోతే మా శ్రమదానం మీకు చెప్తే మేము అంత దూరం వచ్చి ఎంత దూరమైనా వచ్చి ఈ సిటీలో మేము చేయగలమని చెప్పి నేను వాళ్ళకి నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు, మీరు ఇంత గొప్ప సేవల్ని సమాజానికి అందిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఛానల్ తరఫున మీరు ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, తిలక్ గారి మాటల్లో వినే ఉంటాం, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా ముందుగా మనం స్పందించడం మొదలెడితే మార్పు అనేది సాధ్యమవుతుంది. సమస్య అనేది పరిష్కరించగలిగే పరిస్థితిని మనం చూడగలుగుతాం. మనతో పాటు వెనకాల మరో 4 నడిచొచ్చే పరిస్థితి మనం తిలక్ గారిని చూసి తెలుసుకోవచ్చు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్.